యూట్యూబర్ నాని సజ్జనార్ సార్ దెబ్బకు ఒకటి కాదు రెండు కాదు 10 సంవత్సరాల జైలు శిక్ష పడ్డది. ఏం చేసిండో మరి. విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు లోకల్ బాయ్ నానిని పక్కడ్బందీగా పట్టుకున్నారు. లేకపోతే ఏంది మరి, డబ్బు మీద ఆశతోని ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి యూత్ను తప్పుదారి పట్టిస్తుండు. 30,000 40,000 30 అడిగితే 40 ఇచ్చా నీకెలా ఇంత ఫాస్ట్గా. చాలా మంది మంచి ప్రిడిక్షన్ కూడా చెప్తాను అనమాట. అందరుగా మంచి విన్ అవుతుంది, వాళ్ళతో పాటు నేను కూడా విన్ అయ్యి డబ్బులన్నీ సేవింగ్ చేశాను. సేవింగ్ చేసి ఇదిగో నీకు 40,000 ఇచ్చాను. సో మళ్ళీ కూడా నేను ఆడుతున్నా కూడా నేను కూడా. పాపం పోరగాళ్ళు ఆన్లైన్ లో బెట్టింగ్ చేసి అప్పుల పాలై చచ్చిపోతురు. ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసేటోళ్లకు ఇప్పుడు బాగా అయింది. సజ్జనార్ కను పడిందంటే ఇంకా సీన్ క్లియర్ అయినట్టే. మీకు కేసు ఫైల్ చేసుడు, డైరెక్ట్ గా రిమాండ్ కు పంపించుడు. ఇక ఇట్లా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే వేరే యూట్యూబర్లు కూడా ఫుల్ టెన్షన్ అవుతారంట. లైన్ క్లియరింగ్ గా బెట్టింగ్ ప్రమోట్ చేస్తే డైరెక్ట్ స్టేషన్ కే బుద్ధి తెచ్చుకోరు. ఇప్పటికైనా వీళ్ళు యూత్ ను బాగా టార్గెట్ చేసి బురిడి కొట్టిస్తారు కదా. వీళ్ళకి ఎట్లాంటి శిక్షలు చూద్దాం. కఠినమైన శిక్షలు ఉంటాయి, లైట్ గా వదిలేసే పని లేదు. లోకల్ బాయ్ నానిలాగా 10 ఏండ్ల జైలు శిక్ష. అసలు ఈ ఆన్లైన్ యాప్లు ఉన్నాయి కదా, డబ్బుల లావాదేవీలకు చెక్ పెట్టాలంటే బ్యాంక్ వాళ్ళు వీటికి బ్లాక్ చేయాలి. కష్టం, ఇంకా గేమ్ ఓవర్. అసలు ఈ బెట్టింగ్ మాఫియా మొత్తం క్లోజ్ చేయాలంటే ఈ 3 సూత్రాలు బాగా పనికొస్తాయి. లక్షల ఫాలోవర్స్ ఉన్నారని యూట్యూబర్స్ రెచ్చిపోకండి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కి సజ్జనార్ వార్నింగ్ ఇస్తుండు. ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఏమో డబ్బుల కకృతితోటి బెట్టింగ్ యాప్ల లొంగిపోతున్నారు. ఏం చేసినా కూడా నడుస్తుంది అనుకుంటే గట్టిగా పొరపాటు పడ్డట్టే మీరు. కేసులు అయితే ఐటీ చట్టం ఇంకా వినియోగదారుల రక్షణ చట్టం బహిరంగంగా ఇట్లాంటి యాప్లు ప్రమోట్ చేస్తే జైలు టికెట్ బుక్ చేసుకున్నట్టే మీరు. ఈ బెట్టింగ్ యాప్ల మోజుల పడి అప్లపాలై యూత్ ఇప్పుడే మట్టిలో కలవకండి. ఇంకా దానికి చాలా టైం ఉంది.